అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొరిసిపాటి. నారదా మీడియాకి స్వాగతం. భారతీయ సైన్యం అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం ఆయుధాలు, యుద్ధాలు కాదు. ఒక అద్భుతమైనటువంటి సామూహిక ఆత్మ. హిందూ, ముస్లిం, సిక్, క్రైస్తవుడు, బౌద్ధుడు, జైనుడు, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా సరే ఆ ఒక్క ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ ధరించిన నిమిషం నుంచి అందరూ ఒకటే అయిపోతారు. ఆ యూనిఫామ్లో దాగి ఉన్నది శతాబ్దాల సంప్రదాయం, రక్తం, త్యాగాలు, ఆత్మ బలిదానాలతో నిండినటువంటి చరిత్ర, అత్యున్నతమైనటువంటి క్రమశిక్షణ. అలాంటి సైన్యంలో 2017లో లెఫ్టినెంట్గా చేరినటువంటి ఒక యువకుడు శామ్యుయల్ కమలేషన్. ఆయన గట్టి క్రైస్తవ మత విశ్వాసాలు కలిగినటువంటి వాడు. కానీ ఆ విశ్వాసం సైనిక క్రమశిక్షణతో ఢీకొట్టినప్పుడు ఏమవుతుంది? ఇది శామ్యుయల్ కమలేషన్ వర్సెస్ ఇండియన్ ఆర్మీ కేసు తాజాగా మన ముందు పెట్టినటువంటి ఒక ప్రశ్న. శామ్యుయల్ సిక్ రెజిమెంట్లో ఉన్నాడు. ఆ రెజిమెంట్ సంప్రదాయం ప్రకారం ప్రతి ఆదివారం మందిర్, గురుద్వారాలో పరేడ్ జరుగుతుంది. అది ఏ ఒక్క మతానికి చెందినటువంటి ఆరాధన కాదు, రెజిమెంట్ ఆత్మని గౌరవించేటువంటి సాంస్కృతిక కార్యక్రమం. అక్కడ సర్వధర్మ స్థల్ ఉంటుంది. అన్ని మతాల చిహ్నాలు ఒకే చోటు ఉంటాయి. ఆ స్థలాన్ని సందర్శించడం కూడా రెజిమెంట్ అధికారులకు తప్పనిసరి. కానీ శామ్యుయల్ ఇవేవీ చేయడానికి నిరాకరించాడు. నా క్రైస్తవ విశ్వాసాలకి ఇది విరుద్ధం అని ఆయన మొండిగా నిలబడ్డాడు. సైన్యం ఆయనకి అనేక సార్లు కౌన్సిలింగ్ ఇచ్చింది, రాతపూర్వక ఆదేశాలు ఇచ్చింది, ఓపిక పట్టింది. కానీ ఏం ఉపయోగం కనిపించలా, ప్రయోజనం లేదు. చివరికి సైన్యం అతన్ని సర్వీస్ నుంచి తొలగించింది. ఆ తొలగింపుని సవాల్ చేస్తూ శామ్యుయల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్కి, అలాగే ఢిల్లీ హైకోర్టుకి, చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. 3 న్యాయస్థానాలు కూడా ఒకే విధంగా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చాయి. సైన్యంలో వ్యక్తిగత మత విశ్వాసాలు గౌరవిస్తారు. కానీ ఇవి సంస్థాగత క్రమశిక్షణని, రెజిమెంట్ ఐక్యతని దెబ్బతీయడానికి వీల్లేదు. కాబట్టి ఈ తీర్పు కేవలం ఒక అధికారి తొలగింపుల గురించి మాత్రమే కాదు, భారతీయ సైన్యం అనేటువంటి ఒక మహాసంస్థ ఏ సూత్రాల మీద నడుస్తుందో దాని గురించి. సైన్యంలో మందిర్, మసీద్, చర్చ్, గురుద్వారాలు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించవచ్చు. కానీ రెజిమెంట్ పరేడ్, సర్వధర్మ ప్రార్థన, బెటాలియన్ సంప్రదాయాలు ఇవి ఎవరి వ్యక్తిగత ఆరాధనలు కావు. ఇవి ఒక సమిష్టి గుర్తింపు, ఒక సామూహిక ఆత్మ యొక్క బంధం. ఆ బంధాన్ని చిన్నాభిన్నం చేయడం అంటే యూనిఫామ్ గౌరవాన్ని దెబ్బతీయడం. భారతీయ సంస్కృతిలో ధర్మం అనేది కేవలం వ్యక్తిగత ఆచారం మాత్రమే కాదు, అది సమాజంతో, సంస్థతో, దేశంతో మనకు ముడిపడి ఉన్నటువంటి బాధ్యత కూడా. ఆ ధర్మాన్ని సైన్యం ఎప్పటి నుంచో అద్భుతంగా కాపాడుకొని వస్తూ ఉంది. అందుకే ఇక్కడ ఎవరు నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని అని గొడవ పడరు. అందరూ నేను భారతీయ సైనికుణ్ణి అని మాత్రమే చెప్పుకుంటారు. శామ్యుయల్ కమలేషన్ కేసు మనందరికీ కూడా ఒక పెద్ద పాఠం చెప్తా ఉంది. స్వేచ్ఛ ఉంది, కానీ దానికి హద్దులు కూడా ఉన్నాయి. మత విశ్వాసం గొప్పదే, కానీ దాని పేరుతో సంస్థను బలహీనపరచడం ధర్మం కాదు. యూనిఫామ్ ధరించిన వాడు తన ఈగోని, తన వ్యక్తిత్వాన్ని గేటు బయట పెట్టి రావాలి. లోపల అతడు కేవలం ఒక సైనికుడు మాత్రమే. ఈ దేశం ఎంతోమంది రక్తం కార్చి సాధించుకున్న ఐక్యతని, క్రమశిక్షణని కాపాడుకోవడం ప్రతి సైనికుడి యొక్క ధర్మం. ఆ ధర్మం ముందు వ్యక్తిగతం ఎప్పటికీ తలవంచాల్సిందే. భారత్ మాతాకి జై. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.